చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారు. టు హూమ్ యూ లవ్? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన చూస్తా పెరిగాం, ఆయన ఆలోచనలతో పెరిగాం, ఆయన థాట్ ప్రాసెస్లో పెరిగాం. సో నారా లోకేష్ గారికి ఏ క్రెడిట్ లేదంటారు? ఏ క్రెడిట్ లేనిది చెబుతారు మీరు. బేసిక్గా మీరు వీళ్ళిద్దరి మధ్యలో చూస్ చేసుకోమని. చాలా సరదాగా. రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్, హూమ్ యూ సెలెక్ట్? రామ్మోహన్ నాయుడు. వై? రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడా నాకు ఫస్ట్ నుంచి అంటే చాలా అభిమానంగా ఉంటాడు ఆయన. బేసిక్గా దాంట్లో వచ్చి కూడా అన్నాన్ని కాల్ చేస్తాడు. అంతటి వ్యక్తి కూడా బేసికలీ నాకు ఆయన పర్సనాలిటీ బాగా ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ ఆర్ నారా లోకేష్? నారా లోకేష్ గారు. అరే వా, ప్లీజ్. ఎంతైనా సొంతం ఫీలింగ్ ఉంటుందండి. టీడీపీ మేము అది ఆయన దీంట్లో ఉన్నాం. దీనికి మీరు దీంట్లో ఒకటి క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు చెప్పినప్పుడు అప్పుడు నారా లోకేష్ గారి తక్కువేం కాదు, తర్వాత ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఏం తక్కువ కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ అభిమానం లేదు. బట్ ఇద్దరిలో చూజ్ చేసుకోమంటే అదే బాగానే బ్యాలెన్స్ అవుతుంది ఆబ్వియస్లీ. సరే, క్రికెట్లో ఇక సరదాగా ఇది, ధోని ఆర్ విరాట్ కోహ్లీ? రోహిత్ శర్మ. అరే వా, ఎందుకంటే ఏమంటారు? ఐ లైక్ హిస్ బ్యాటింగ్ స్టైల్ అండ్ అగ్రెసివ్నెస్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీ నచ్చుతుంది నాకు ధోని కంటే కూడా బేసికలీ. అండ్ దట్స్ ల్యాగ్ కనపడదు, ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఏ షాట్ కొట్టాలన్నా కన్వీనియంట్, మైండ్ ఫ్రీ, పిచ్చ క్లారిటీలో ఉంటాడు బేసిక్గా. మిగతా ఎవరిలోనూ కనపడుతున్నారు. నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా? నరేంద్ర మోడీకి. ఎందుకంటారు? మా బాబు గారు చెప్పి ఆడ చేశారు. ఆయన నిజంగా ఆయన పొద్దుగా చెప్తానే ఉంటాడు. ఆయన తెలుసా ఆయన అయితే ఏం చేస్తాడో తెలుసా అని చెబుతూ ఉంటాడు బేసిక్గా. ఆయన అయితే అట్లా ఆలోచిస్తాడు తెలుసా, ఎందుకు గ్రేటో తెలుసా అని చెప్పి ఆయన మాకు నరేంద్ర మోడీ గారు. యోగి ఆదిత్యనాథ్ ఆర్ అమిత్ షా? అంత వాళ్ళిద్దరి గురించి ఆలోచించేంత మనకి స్టేటస్ లేదు, దాంట్లో నుంచి లేదులేండి బేసిక్గా. దాంట్లోకి ఆటోమేటిక్గా యోగి ఆదిత్యనాథ్ గారు మనకు టచ్ లేదు. అమిత్ షా ఇస్ ద రైట్ పర్సన్ టు సే. అమిత్ షా గారిలో ఏం నచ్చుతా? ఫామ్నెస్ అండి, వెరీ ఫామ్. కాకపోతే ఇద్దరు సమానమైన నాయకులను చూసుకోవాలి. కానీ మీరు అవైలబుల్గా ఉంటారు అమిత్ షా గారు మీకు? నాకు ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ఆయనతోటి. అంటే పార్లమెంట్లో లేరు కాబట్టి లేదు, కానీ నేను అసలు పార్లమెంట్. మీ మిత్రుడు చిన్ని గారికి ఉండొచ్చాము బేసిక్గా. కర్మభూమి జన్మభూమి అని అంటారు, మీకేమో యుఎస్ లేదా ఇండియా ఏమంటారు? నేను ఇండియా చూసి మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ యుఎస్ ఇస్ అ గ్రేట్ కంట్రీ విత్ ఆపర్చునిటీస్. అంటే మనం ఎక్కడన్నా ఇప్పటికీ మీరు అందరూ ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఇక్కడి నుంచి బ్యాడ్ అభిప్రాయం ఉంది. కానీ ఆయన ఏం చేసినా కానీ ట్రంప్ ఎలా మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, దట్ ఈస్ ది ఓన్లీ కంట్రీ వేర్ యూ కెన్ లివ్ ఆఫ్టర్ ఇండియా. ఫ్రీగా ఉండగలరు, మీలాగా ఉండగలరు దీంట్లో. అది యుఎస్లో ఉంది. వాట్ యూ చూస్, మనీ ఆర్ రిలేషన్షిప్? క్వశ్చన్ ఐ హావ్ ప్రూవెన్ ఇట్ సో మెనీ టైమ్స్. మళ్ళీ లేనప్పుడు రిలేటివ్స్ ఎవరు మాట్లాడరు అని అంటారు, మరి మీరు రిలేషన్షిప్ని చూస్ చేసుకోండి. నేను అన్నీ చూశానండి. నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఐ నెవర్ లాస్ట్ ఎనీ రిలేషన్ బికాస్ ఆఫ్ మనీ. గ్యారంటీగా చెప్పగలను. నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టాలు కానీ దీంట్లోంచి కానీ అప్పుడు ఎలా ఉన్నాను అది చూసుకున్నాను. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, విచ్ యూ చూస్? నేను ఐ ఆల్రెడీ చూస్ లవ్ మ్యారేజ్. సో అగైన్ యూ చూస్ లవ్ మ్యారేజ్. ఆల్రెడీ ఏగి ఉన్నారు కదా సార్, ఇప్పుడే చూస్ చేసుకుంటారు చెప్పండి. ఏ అయితే అండి పళ్ళోడు కొట్టుకుంటారు. ఏ అత్తే అంత విసిగిపోయారు. దానిలో విసిగిపోయింది లేదు కానండి. బట్ ఎవరైనా కానీ మన డిపెండింగ్ అండ్ వాట్ దిస్ ఇస్. ఇట్స్ నాట్ మనకి ఆల్రెడీ చేసుకుంటాం అనేది ఒక గొప్ప విషయమే, కానీ ప్రతిసారి అవసరం లేదనేది కూడా నా అభిప్రాయం. స్పోర్ట్స్ ఆర్ పాలిటిక్స్, వాట్ యూ చూస్? పాలిటిక్స్ ఐ చూస్ ఇట్. పొలిటీషియన్ పట్టుకొని పాలిటిక్స్ మీరు అడగటం కూడా. మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమంటారు? నాట్ బీయింగ్ ఏ పొలిటీషియన్ బట్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. నాకున్న ఒకటి ఏంటంటే, ఒకే క్వాలిటీ ఐ సీ ఈజ్ ఐ కెన్ కనెక్ట్ టు పీపుల్ బెటర్ అండ్ యూత్ ఎక్స్పెషల్లీ. యూత్ తోటి కొంచెం కనెక్షన్ ఈజీగా దొరుకుతుంది నాకు సంభవం. జీవితంలో సాధించలేనిది ఏదైనా ఉండిపోయింది అని అనిపించిన క్షణం? అన్నీ బోల్డ్ ఉంటాయండి సాధించలేని. ఏదన్నా పెద్దది, నేను అంటే చిన్ననాటి నుండి అంటే బీయింగ్ ఏ క్రికెటర్ అవ్వాలనో సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా మిస్ అయిపోయిన క్షణం? ఫ్రాంక్లీ నేను ఆలోచించను అయ్యి. ఫ్రాంక్లీ వాట్ ఎవర్ ఐ లివ్ ఇన్ ది మూమెంట్.
అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ ఎంజాయ్ బేసిక్. సూపర్. దాంట్లోంచి క్లియర్గా నేను అది ఎప్పుడు చెప్తా, బయటకు వెళ్ళినా కానీ ఎవరికైనా కానీ మీరేదో నేను ఎంజాయ్ చేసేది చేయాలని అనుకుంటున్నాను కాకుండా చేసే దాంట్లో ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోండి, చాలా బాగుంటుంది. టఫ్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ హియర్ ఆల్సో. ఇక్కడ చేసే దాంట్లో ఎంజాయ్ చేస్తాను. మీకు నచ్చని పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారా? నాకు నచ్చని పొలిటీషియన్ చెప్పేస్తారు. ఎదురుగుండానే ఉన్నారు కదండి బేసిక్గా. అక్కడ ఎప్పటి నుంచో బేసిక్గా వై ఐఎమ్ హియర్ ఇస్ దాట్. పేరు చెప్పండి. పేరు చెప్పట్లేదు. పేరు చెప్పడం ఎప్పుడో మానేసాను. మీరు పేరే లేదు కదా అందులో. పేరు చెప్పడం ఎప్పుడో మానేశాను. పోనీ మేము చెప్పొచ్చా? గెస్ చేయడానికి అవకాశం ఇస్తారా? పోనీ పాత గుడివాడ ఎమ్మెల్యే. ఒక పొలిటీషియన్ ఇష్టం లేదు, బాగా ఇష్టమైన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో క్వశ్చన్ ఉంది దాంట్లో. హీఈస్ ది వన్. రాము గారు అంటే ఇచ్చే డెఫినేషన్ ఏంటి ఎమ్మెల్యేగా? అది పీపుల్ డిఫైన్ చేస్తారు సహజంగా. దే డిఫైన్ మీ. నేను డిఫైన్ అంటే నేను ఎట్ట ఉండాలని జనాలు అనుకోవాలని నేను చెప్పగలను, కానీ వాళ్ళేమనుకుంటున్నారు నేను చెప్పలేను కదా. ఖచ్చితంగా ట్రూ. నన్ను ఎలా జనాలు చూడాలనుకుంటానంటే పీపుల్ వాంట్ మీ టు బీ ఫ్రెండ్లీ, అవైలబుల్, అండ్ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను వింటాను గ్యారంటీగా. ఐ ట్రై టు డూ మై బెస్ట్.